ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. మీరందరూ బాగున్నారని తలస్తున్నాను. ఈ ఉదయకాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయమునకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని ఈ ఉదయకాల ధ్యాన పాఠముగా 85వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. చూడండి, ఈ వచనం మనకి నిరీక్షణ. ఈ వచనం మనకి మళ్ళీ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తప్పక ఆయన మమ్మల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తాడు అనేటువంటిది ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. చూడండి, భక్తులు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్ముని బ్రతికింపవా. మరలా బ్రతికించడం అంటే ఆల్రెడీ ఒకసారి బ్రతికించాడు అనమాట. కనుక ఏ స్థితిలో ఉండగా బ్రతికించాడు, ఎవరిని ఆయన బ్రతికించాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఒక చక్కని లేఖనాధారం మనకు కనిపిస్తుంది. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము మొదటి వచనం ఇలా రాయబడి ఉంది. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయిన స్థితిలో ఉంటుండగా దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి మానవుల కొరకు బలియాగం చేయించి ఆయనే తన ప్రాణం మన కొరకు పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచి మనలను బ్రతికింప చేశాడు ఆయన. కనుక ఈ బ్రతికింప చేసిన తర్వాత కూడా మళ్ళీ కొన్నిసార్లు పిల్లరా, మనం మన ఆధ్యాత్మిక జీవితంలో కుప్పకూలిపోతున్నావేమో, పడిపోయావేమో, జారిపోయావేమో అనేటువంటి కొన్ని రకాలటువంటి భావనలు మన జీవితంలో కొన్నిసార్లు మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో మనకి తిరిగి మళ్ళీ జీవింప చేసే విధంగా మళ్ళీ మనకి సహాయం అవసరమై ఉంది. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే, నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. మరలా బ్రతికించడం అంటే ఓసారి బ్రతికినోడు మళ్ళీ చచ్చిపోయారా? నిజమే. దేవుని వాక్యంలో ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, ఒకసారి వెలిగింపబడినోళ్ళు ఆరిపోయారని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అంతేకాదు, కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక చిన్న వచనం మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆ మాట మనం పట్టుకోవచ్చు. 2వ అధ్యాయంలో పిల్లరా, అక్కడ 15వ వచనం మనం చూసినప్పుడు 13 నుంచి చదువుకుంటే, అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా. చూసారా, మనం మృతులై ఉండగా. మృతి అంటే ఏంటి? మరణం. కనుక దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను అనే మాట మనం చూస్తే, ఇక్కడ పట్టుకోవాల్సినటువంటి మాట మృతులై ఉండగా. కనుక కొరహు కుమారులు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. కనుక ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్కసారి మనం దిగజారిపోతున్నామేమో, మరి వెనకబడిపోతున్నామో అనేటువంటి అనుభవాల్లో మనం వెళ్ళినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మళ్ళీ తిరిగి మనల్ని బ్రతికిస్తాడు. అంతే తప్ప ఏదో నిరుత్సాహంతో మనం బాధలో ఉండవలసిన అవసరం ఏం లేదు. తిరిగి మళ్ళీ దేవుడు నూతన ఉత్సాహాన్ని, నూతన వైభవాన్ని, మళ్ళీ చక్కని పురోగతిని దేవుడు మనకే ప్రసాదిస్తాడు. కనుక ఈ ఉదయకాలం ప్రభు అలాంటి నిరీక్షణ మన హృదయంలో కుమరిస్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసంతో ప్రభు దగ్గర కనిపెడదాం. ప్రభు ఏ విషయాల్లో వెనకబడిపోయాననేటువంటి ఒక
మానసిక చింతన ఒకవేళ మనలో ఉంటే తిరిగి మళ్ళీ ప్రార్థనా జీవితంలో గాని, వాక్య జీవితంలో గాని, పరిశుద్ధతలో గాని, అది ఏదైనప్పటికి కూడా తిరిగి మళ్ళీ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు అనే ఒక నిరీక్షణ ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్నాడు. దేవుడి ఈ తలంపులు మనందరి వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం ఇచ్చిన క్లుప్తమైన సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విన్న మమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, నిజముగా నీ చేత మేము బ్రతికింపబడాలి. నాయన ఒకసారి బ్రతికింపబడ్డాం. కానీ కొన్ని సార్లు నాయన ఈ మరి ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడుతున్నామేమో అనేటువంటి ఒక సందేహం మా జీవితంలో ఏర్పడుతున్నప్పుడు, మళ్ళీ బ్రతికించువాడు నువ్వు, మళ్ళీ మమ్మల్ని లేవనెత్తువాడు అనేటువంటి ఒక వాగ్దానం ఈ ఉదయకాలం మాకిచ్చి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ తలంపులు మా అందరిని దీవించండి. ఈ దినం చేసి పరిచర్య అంతట్లో తోడే నీ చిత్తం కందే దరిదాపులు తీసుకురా. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశము, దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటలు దీవించి బలహీనలందరినీ బాగు చేయండి. వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి. మేము మా జీవితంలో మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం ఇవ్వమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు, ఏదైనా మనం చేసే ప్రతి పనులకు ఆ గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ దేవుని కృప మనందరికి తోడైండును గాక.